దానికి ఇంకో రీజన్ లేదు. అలాంటి భావాలున్న వ్యక్తి నేను. ఇప్పుడు నేను బందూక్ అని ఒక సినిమా చేద్దామని అనుకున్నప్పుడు మన కోదండరామ్ గారు మొదలుకొని పేరు పేరున ప్రతి ఒక్కరు పెద్దల్ని కలిశాను. వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ నాకు అద్భుతమైన ఊపునిచ్చింది. దానికి నేను అందరికీ కృతజ్ఞత చెప్తున్నాను. నా జేఏసీ మెంబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. బందూక్ ఆత్మఘోష, ఆత్మరక్షణ కోసం తయారు చేయబడ్డ నేను చంపడం కోసమే ఉపయోగపడడం స్టార్ట్ అయినాను. 10-12 దశాబ్దాల నుంచి ఎవ్వరూ నన్ను మంచి కోసం ఉపయోగించుకోవట్లేదు. నేను మనుషులను చంపడానికే పుట్టానా? ఇలా తన మానసిక వేద ఈ బందూక్ సినిమా. ఫస్ట్ టైం డైరెక్టర్గా అవుతున్నాను. సో నన్ను విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు. ఫస్ట్ లోగో లాంచ్ చేయమని కోదండరామ్ గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాను. నిజానికి బందూక్ అని 2 రోజుల క్రితం రవీందర్ గారు నాకు బాగా దగ్గర వాళ్ళు. ఆయన ద్వారా ఈ మిత్రులందరూ వచ్చినప్పుడు విన్నాం మేము, రాజం గారు, నేను, అట్లాగే జేఏసీ సంబంధించిన బాధ్యులందరికీ కూడా తెలిసింది ఇట్లా అని మాట్లాడినారు. చెప్తున్నప్పుడు ఇంతకుముందు కూడా ఆయన నిజానికి ఎక్స్ప్రెషన్ ఒక ఉద్వేగభరితంగా ఆయన చెప్పినప్పుడు బందూకు సంబంధించి తెలంగాణకు ఒక చరిత్ర ఉంది కాబట్టి ఆ చరిత్రతో ఐడెంటిఫై అవుతూ మాట్లాడినాడు ఆయన. నిజానికి స్వాతంత్ర పోరాటం ఇట్లాంటి వాటికంటే తెలంగాణకు సంబంధించి బందూకు అనేది చాలా ప్రముఖమైంది. ఎందుకంటే ఇక్కడ ఒక 2 సాయుధ పోరాటాలు జరిగినాయి. 1948లో ఆర్మీ స్ట్రగుల్ జరిగింది తెలంగాణ. అట్లాగే 69 ఉద్యమం వెనక్కిపోయిన తర్వాత, తెలంగాణ ఉద్యమం వెనక్కిపోయిన తర్వాత ఒక నక్సల్బరీ కల్లోలం అనేది కూడా ఈ తెలంగాణ చవి చూసింది. జూలై 30 నాడు తెలంగాణ అధికారికంగా సిడబ్ల్యూసి ప్రకటిస్తే ఇప్పటికి కూడా సంబరాలు చేసుకోకుండా ఉన్నారు. కానీ నిజానికి నానా హింస పెడుతున్నారు అవతల వాళ్ళు. ముఖ్యమంత్రి స్వయంగా హింస పెడుతున్నాడు, ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు సరే ఆయన ఇప్పటి వరకు కూడా ఏదీ తెలుసకుండా హింస పెడుతున్నాడు. జగన్ బాబు మొన్న ఆయన పెద్ద మీటింగ్ పెట్టి హింస పెట్టినాడు. వీళ్ళందరికీ తోడు ఒక అశోక్ బాబు మోపైనాడు. ఈ హింసను కూడా తట్టుకుంటున్నది ఈ ఉద్యమం. ఎందుకు తట్టుకుంటున్నది? ఈ తట్టుకునే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అది ప్రజాస్వామ్య స్ఫూర్తి నుంచి వచ్చింది. నిజమే, మనం పోరాటం చేసినాం, ఇప్పుడు ఒక ఫలితం రాబోతున్నది. వీళ్ళందరూ మాట్లాడే మాటలకు మనం ఆవేశపడాల్సిన పని లేదు. మనం ఈ మొత్తం ఉద్యమంలో ఆవేశపడాల్సిన పని లేదని భావించిన ఒక ఉద్యమ స్ఫూర్తి తెలంగాణకు ఉన్నది. ఈ స్ఫూర్తిని కనుక మీరు ప్రధానమైన అంశం చేసుకుంటే మీ సినిమా సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నా. బందూక్ అనే ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఆశిస్తున్నాను. అయితే వచ్చిన తెలంగాణలో బందూకు అవసరం లేకుండా, బందూకుతో పని లేకుండా వచ్చిన తెలంగాణ అసమానతలను రూపుమాపి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళ యొక్క ఆకాంక్షని, వాళ్ళ యొక్క ప్రతిభని కనబరిచే విధంగా, వాటిని ప్రోత్సహించే విధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా దానిపైన దృష్టి పెడతారని ఆశిస్తూ ఈ బందూకు ప్రయత్నం సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాల్లో తెలంగాణ యుగం, తెలంగాణలో సినిమా యుగం మొదలు కాబోతున్నది అని దాని కొనసాగింపుగానే నేను ఈ బందూకును భావిస్తున్నాను. సినిమా తెలంగాణకి చాలా దూరంగా ఉన్నది. అద్భుతమైనటువంటి, అందమైనటువంటి, ఉన్నతమైనటువంటి గొప్ప పండుగ అంటే తెలంగాణ నైసర్గిక విశిష్టతల్ని ప్రతిబింబించేటువంటి పండుగ బతుకమ్మని తెర మీద చూసుకోలేకపోయినాం. మళ్ళీ ఒక ఎన్కౌంటర్ సినిమా శంకర్ గారు తీసినప్పుడు, ఒక జైబోలో తెలంగాణ, లేకుంటే ఒక బాలకిషన్ సినిమా, ఇవి వచ్చేదాకా అప్పుడెప్పుడు ఒకసారి చిల్లర దేవుళ్ళు సినిమాలో తప్ప బతుకమ్మ పండుగని తెర మీద చూడలేదు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రని కూడా ఒక తెలంగాణ వాడి సినిమాలోకి వచ్చిన తర్వాతనే, ఒక నరసింహరావు పూనుకున్న తర్వాతనే తెలంగాణ రైతాంగ పోరాట చరిత్ర కూడా సినిమా అయింది. అప్పటిదాకా అది కూడా వెండితెర రూపం దాల్చలేదు. ఈ తెలంగాణ పరిణామాన్ని కానీ, తెలంగాణ చరిత్రని కానీ, తెలంగాణ సాంస్కృతిక విశిష్టతల్ని కానీ ప్రతిబింబించేటువంటి సినిమాలు
60 ఏళ్ల చరిత్రలో వేళ్ల మీద లెక్క పెట్టేని కూడా లేవు. ఇది ఈ 60 ఏళ్లుగా తెలంగాణ సమాజం పట్ల కొనసాగినటువంటి ఒక విస్మరణకి, వివక్షకి, తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పట్టించుకోకుండా గుడ్డితనంతో ప్రవర్తించినటువంటి ఒక ఆధిపత్య విధానానికి నిదర్శనం తప్ప మరొకటి కాదు.